ఆస్తులు చూసి ప్రేమిస్తారు. కానీ ఈ అమ్మాయి ఆస్తులున్నాయని వదిలేసిందా? అవును, డబ్బున్నవాడికి లేనివాడికి కుంకుమ బొట్టుకి స్టిక్కర్ బొట్టుకి ఉన్నంత తేడా ఉందని, డబ్బున్న వాళ్ళ ప్రేమలు ఉండవని ఆ అమ్మాయి ఫీలింగ్. అదేంటి బావా, మన ఇంట్లో అందరం మనుషులం కావా? మనకు ప్రేమాభిమానాలు లేవా? నేను నీలాగే అమ్మాయికి చాలా చెప్పి చూశాను, కానీ తన అభిప్రాయం మార్చుకోలేదు. అలా మా ఇద్దరు ఆత్మాభిమానాల మధ్య మా ప్రేమకు ఫుల్ స్టాప్ పడింది. నేను ఒప్పుకోను బావా. నేను ఇప్పుడే మావయ్యతో మాట్లాడి ఎలాగైనా అమ్మాయిని ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తా. మా పెళ్లి తర్వాత చదువు గాని ముందు నువ్వు వైజాగ్ వెళ్ళి బాగా చదువు, తర్వాత నీ పెళ్లి, ఆ తర్వాత మా పెళ్లి. పద పద, ట్రైన్కి టైం అయింది. యా, అరే అరే అది రారా? అవును, రా తాగితే నోట్లోంచి రక్తం రావాలి కానీ పొగలు వస్తున్నాయంటరా? కానీ ఇది నోరు కాదురా, గుండె. వీడి గుండె, వీడి మరదలు వీడికి హ్యాండ్ ఇచ్చింది. మొగుడు వదిలేసిన ఆడది, లవ్ లో పెళ్ళిన మగాడు ఒకటే రా. నా మగాడు కూడా ఎంత బాగుండే వాళ్ళు ఇలా అయిపోయినా. నీ సీను నాకు అర్థమైంది. నా లవ్ ఫెయిల్ అయిందని చెప్పి రోజు ఇలా ఫ్రీగా మందు కొట్టేద్దామా? అమ్మా అదేం కుదరదు. నేను బాధల్లో లేను, బారులో ఉన్నాను. ఆల్రెడీ హాఫ్ కొట్టున్నాను, హ్యాపీగా. ప్రేమే భవిష్యత్తు కావాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని కొన్ని ప్రేమలను మర్చిపోవాలంతే. అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మొతి తప్పి కుర్రాళ్ళే మంచాన. రే స్వాగతం, వాళ్ళకి ప్రోగ్రామ్ చెప్పావా? చెప్పాను సార్, మీడియేటర్ వచ్చేస్తున్నాడు. అది అమ్మాయి సన్నగా సారు అరనవ్వే. సారి వాడికి నమస్కారం పెట్టి పొడుస్తా. వడక్కమ సారే. వణకం వణకం. నువ్వు వచ్చావేంటయ్యా? స్త్రీలెక్కడా? వస్తురు సారు. ఆండ్రు వాండు నిండా అలంకరించడానికి నిండా టైం పట్టి పొడుస్తుంది. ఆల్ వెరైటీస్ కు ఫోన్ చేసిన. సిల్క్ సారీ, కాటన్ సారీ, జీన్ ప్యాంటు, నిక్కరు అందరూ వస్తారు. ఎంత పొన్ను కావాలా అంత పొన్నుని ఎత్తి పోడ్చండి. పూడుస్తారో ఏడుస్తారో అది సార్ ఇష్టం. సారు చిన్న ఫోన్ చేసి పొడుస్తా. ఆండ్రు వాళ్ళు ఎందుకు లేట్ అయిందో తెలిసి పొడుస్తుంది. ఫోన్ ఇయ్యంగప్ప. హలో, మన ఇంట్లో ఫోన్ లేదు. ఫోను లేదా? ఇంత పెద్ద బిల్డింగ్ లో బుల్లి ఫోను లేదా? అరే అంత షాక్ అయ్యావేంట్రా? ఇంటికి తలుపులు లేకపోతే షాక్ అవ్వాలి గాని ఫోన్ లేకపోతే కాదురా. ఇప్పుడు గ్రామ్ బెల్ అనే మహానుభావుడు ఫోన్ కనిపెట్టాడు. అప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకలాగున్న ఫోన్ 100 రకాలయ్యింది. పేజర్లు, కార్డ్లెస్, వైర్లెస్, మొబైల్, అందులో టాటా, జేటీఎం, ఎయిర్టెల్, చాటింగ్లు, చీటింగ్లు. ఇప్పుడేమో కొత్తగా వీడియో ఫోన్ అట. మనిషి ఎక్కడెళ్ళినా తరుముతుందిరా ఫోను. హోటల్కి వెళ్ళినా, బార్కి వెళ్ళినా, క్లబ్కి వెళ్ళినా, కాటికి వెళ్ళినా, కొండెక్కినా, దూకినా, చివరికి పెళ్ళాం పక్కన పడుకున్నా అవసరమా మనకి ఫోను అంట. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఎవడు చేస్తాడయ్యా ఫోను? అప్పిచ్చినవాడు లేదా మనల్ని అడిగేవాడు. వీళ్ళిద్దరిని అవాయిడ్ చేయాలి. అడిలే సార్, ఇంట్లో ఆండ్రు వాండ్రు అవసరం కోసం ఫోన్ పెట్టి పొట్టచ్చు కదా. అది ఇంకా డేంజరస్ అయ్యా. మన ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందనుకో, వాళ్ళు ఫోన్ తీసి హలో హలో లేదండి రాంగ్ నంబర్ అండి అని ఫోన్ పెట్టేస్తారు. కానీ మన ఇంట్లో లేనప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి సెటప్ అయిపోతారు. అందుకే ఫోన్ బ్యాన్ చేశారు. నీచ్ కమీన్ కుత్తే, అందుకే రా నీకు పెళ్ళం లేని జీవితం వచ్చింది. రే స్వాగతం. నా ప్రాబ్లం చెప్పాను గాని నీ ఫ్యామిలీ చెడిపోయిందని చెప్పలేదుగా. శపించకు. ఏమప్పా సారు వాడిల్లు సారు వాడి ఇష్టమో. కాసేపు టీవీలో ఆస్ట్రేలియన్ వాడితో మన వాళ్ళ క్రికెట్ ఆడుతున్నారు. మన సచ్చిన పిల్లవాడు ఎలా కొట్టుకుంటున్నాడు, వాళ్ళ చేత ఎలా నీళ్లు తాగిస్తున్నారు. టీవీలో చూద్దామా? సారీ సార్, మా ఇంట్లో టీవీ కూడా లేదు. అదేమిటి సారు, కూలి పని చేసేవాడు కూడా ఇంట్లో టీవీ పెట్టి పుడుస్తాడు. ఇంట్లో టీవీ ఉంటే కేబుల్ పెట్టాలి. కేబుల్ పెడితే 100 ఛానళ్ళు. ఏ ఛానల్ చూడాలని కన్ఫ్యూజన్. సరే ఓకే, ఒక ఛానల్ సెలెక్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ చూద్దామని కూర్చున్నాం అనుకో, 100 యాడ్లు. ఆ బనీని కొనండి, ఈ చెడ్డీ కొనండి, ఆ సోప్ రుద్దండి, ఈ షాంపూ వాడండి, ఆ సినిమా చూడండి, ఈ సీరియల్ చూడండి. ఒకే కన్ఫ్యూజన్. ఆఖరికి చూడాలనుకున్న ప్రోగ్రామ్ అర్థం కాదు. నీ రియాక్షన్ అర్థమైంది. ఆండవాళ్ళు లేడీస్ అంటావు, అది ఇంకా డేంజరస్ అయ్యా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఈ టీవీ, మా టీవీ, ఆ టీవీ అని చూస్తారు. మనం లేనప్పుడు ఈ ఎంటీవీ, ఎఫ్టీవీలో ఫారిన్ కిస్లు, బెడ్రూమ్ సీన్లు చూసి మనం కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో అని ఒక అడుగు ముందేశారనుకో, మనం 7 అడుగులు వేసింది ఏడవడానిక.
అరే రే, 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 రే. కారు వచ్చింది, కారు. స్త్రీలు వచ్చుంటారు. నువ్వు వెళ్ళి ఆ, నా ట్రెండ్ కి సరిపోయి ఒక స్త్రీని పట్టుకురా. అలాగే వెళ్ళు వెళ్ళు. అలాగే సార్. సౌండ్ పార్టీలో ఉన్నాడే. వాయుముడు శీఘ్రం కారు ఎక్కువ. సౌండ్ పార్టీలే సాడిస్ట్ పార్టీ. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, మిమ్మల్నేనండి. ఏంటండి మీరు పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు? మై నేమ్ ఇస్ ప్రియాంక. ఏంటండి మాట్లాడరే? నేనండి వినయ్ మరదల్ని. వినయ్, హైదరాబాద్ వినయ్. వినయా? వినయ్ ఎవరు? హృతిక్ రోషన్ తమ్ముడు. లేకపోతే ఏంటండి, 6 నెలలు ప్రేమించుకొని ఏదో చిన్న అబద్ధం చెప్పాడని వదిలేయడమేనా? మా బావ ఎంత ఫీల్ అవుతున్నాడో తెలుసా? మా బావకి బదులు నేను సారీ చెప్తున్నాను. మా బావ మేలిమి బంగారం అండి. థ్యాంక్ యూ. హలో ఎవరు? నేను ప్రియాంకని. ఫోన్ బావకివ్వు. మామా ప్రియాంక ఫోన్. హాయ్ ప్రియాంక. బావా, నీకు గుడ్ న్యూస్ చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఏంటో చెప్పు. ఇందాక నీ లవర్ని చూసా. ఏంటి? అదే ఫోటోలో అమ్మాయి. ఏడ్చావు. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? అసలు ఆ అమ్మాయి కనపడే ఛాన్సే లేదు. అరే, నా కళ్ళతో నేను చూసానని చెప్తుంటే. ఏంట్రా ఏమైనా ట్విస్ట్ ఇచ్చిందా? చచ్చిపోయిన అమ్మాయి బతికొచ్చిందంటున్నేంట్రా? బావా, నేను వినయ్ మరదల్ని అంటే వినయ్ ఎవరు అంది. అడ్రస్ అడిగితే ఇవ్వనంది. నువ్వు నా గురించి చెప్పలేదా బావా? నేను నా గురించే సరిగ్గా చెప్పలేదు. నీ గురించి ఎక్కడ చెప్పను? నువ్వు ఒక పని చేయి. నువ్వు వెంటనే ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేసేయ్. అప్పుడు అమ్మాయిని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. హలో, ఆ అమ్మాయిని కలవాలంటే ట్రైన్ ఎక్కక్కర్లేదు. ట్రైన్ కింద పడితే డైరెక్ట్ గా కలుసుకోవచ్చు. నువ్వు నోరు మూసుకోరా. ప్రేమంటే నీకేం తెలుసురా? ఫోన్ బావకివ్వు. హలో బావా, ఇప్పుడు నువ్వు వైజాగ్ వస్తున్నావా లేదా? నేను అక్కడికి రాలేను కానీ ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మను. వాళ్ళకైతే ఎలాగో ట్రైన్ ఛార్జెస్ ఉండవు. ఫ్రీగా గాల్లో వస్తూ పోతూ ఉండొచ్చు. అదేంటి? అబ్బా అదంతే. మళ్ళీ అమ్మాయి కనిపిస్తే ఫోన్ చేయి. బాయ్, ఉంటా. ఒరే, నాకు డౌట్. మీ తాత పిచ్చి మీ మరదలకి ఎక్కిందంటవా? షటప్. సార్, ఎస్. కంపెనీకి వచ్చిన జాబ్ అప్లికేషన్స్లో అన్నింటినీ బాగా చూసి పరిశీలించి ఫైనలైజ్ చేసిన ఎలిజిబిలిటీ లిస్ట్ సార్. మీరు సెలెక్ట్ చేస్తే కాల్ లెటర్ పంపిస్తా. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే సార్. పేదవాడిని తెలిసి ప్రేమించి డబ్బున్న వాడిని తెలిసాక వదిలేసింది. ప్రేమను, ప్రేమించే వాళ్ళను పెద్దవాళ్ళు కలపాలే కానీ విడగొట్టకూడదు. ఎక్కడున్నావే? అయ్యో, బండ రే, వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళ ఉన్నారు. వెళ్ళి అడుగుదాం. రా. అలాగే సార్. కరెక్ట్ ఇదే అడ్రస్ రా. నువ్వు అక్కడ వెళ్ళి అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న, నువ్వు ఈ ఏరియానా? అవును. ఇదే ఏరియా? అవును. చెప్పాను కదా అన్న, ఈ ఏరియా అని. సార్, అన్నా, నేను ఈ అమ్మాయిని ఎదుగుతున్నాను, చూసావన్నా? ఈ అమ్మాయా? తెలియదు అన్న, ఇంపార్టెంట్ క్యాండిడేట్ అన్న, చూసి చెప్పన్నా. ఎవరైనా నాకు తెలియదండి. అన్న, ఇక్కడ ప్రగతి నగర్ ఎక్కడన్నా? ప్రగతి నగర్? అవునన్నా. తెలియదు. అన్న, మధురా నగర్ పక్కనన్నా. మధురా నగర్, ప్రగతి నగర్ తెలియదండి. నువ్వు ఈ ఏరియానే కదన్నా? అవును. ఇక్కడేంట్రా పని నీకు? ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలియకుండా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? రోడ్ సెంటర్ లో ఇంటికెళ్ళి ముసుగేసి పడుకోవచ్చు కదా. మెయిన్ రోడ్ అయ్యా, 10 మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఇందులో నాలాంటి వాడు ఏదో ఎతుకుతూ వెళ్తుంటావు. నిన్ను చూస్తే పెద్ద ఈ ఏరియా ఉన్నావు. మేము బండి ఆపి ఏదో హెల్ప్ చేస్తామని రివర్స్ వచ్చి నమస్తే అన్న అని చెప్పి టైం వేస్ట్గా. రే, రోడ్ సెంటర్ లో నిలబడాలంటే నువ్వెవడని 10 మందికి తెలిసి ఉండాలి, లేదా 10 మంది గురించి అయినా నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నిలబడాలి. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళవే. ఉన్నాడేంట్రా? ఎంత న్యూసెన్స్ అయిపోయారయ్యా.